హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ తోటి వచ్చాననమాట. సో, మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక ఆల్మోస్ట్ ప్లేలిస్టే క్రియేట్ చేశాను. ఇక్కడ చూస్తే. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ స్టాక్ ఫోటోగ్రఫీ, సో ఫాలో దిస్ ప్లేలిస్ట్. ఎందుకంటే నేను ఆ వీడియోస్ సంబంధించినవన్నీ నేను ఈ ప్లేలిస్ట్లో పెడతా. సో క్వైట్ సమ్ టైమ్ బ్యాక్ 2 వీక్స్ అగో నేను ఎలాంటి ఫొటోస్ అమ్ముడుపోతాయి అంటే అనేసి ఒక వీడియో చేయడం జరిగింది. మీ క్వశ్చన్ మేరకు, కమెంట్స్ మేరకు. సో అది అందులో వివరించాను. ఈరోజు ఒక దానికి ఎక్స్టెండెడ్గా ఒక ట్రూ ఎగ్జాంపుల్ తోటి. సో రీసెంట్గా నా స్టాక్ ఫోటోగ్రఫీ అకౌంట్ నుంచి డౌన్లోడ్ అయ్యాయి. అది ఎందుకు డౌన్లోడ్ అయ్యాయి, ఎందుకు అలాంటి ఫొటోస్ తీస్తే అమ్ముడుపోతాయి అన్నది చెప్తా. ఓకే, సో లెట్ మీ గో టు మై కంట్రిబ్యూటర్ డాష్బోర్డ్. సో ఇక్కడ చూస్తే రీసెంట్గా జనవరి మంత్లో, సో లుక్ అట్ దిస్, ఈ 2 ఫొటోస్ ఓకే హైదరాబాద్లో డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అయిన ఫొటోస్ ఏంటంటే గొబ్బెమ్మలు. ఓకే, నేను ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అగో ఇండియా వచ్చినప్పుడు మా ఊర్లో తీసిన ఫోటో అనమాట, గొబ్బెమ్మ. సో మార్నింగ్ తీసిన ఫోటో అనమాట. ఎందుకంటే గొబ్బెమ్మ జనరల్గా మార్నింగ్ పెడతారు, ఆవు పేడతోటి ఒక ఫ్లవర్ అండ్ చుట్టుపక్కల. యా, సో చాలా బ్యూటిఫుల్ థింగ్, ఐ రియలీ యూస్ టు ఎంజాయ్ అన్నట్టు. సో ఈ ఫోటో ఎందుకు అమ్ముడిపోయిందంటే కనుక, ఇదేంటంటే సందర్భం. సే మనకి జనవరి 11th 10th డౌన్లోడ్ అయింది బ్యాక్ టు బ్యాక్. సో ఎందుకంటే మనకి సంక్రాంతి సీజన్ కాబట్టి, ఆ సీజన్కి ఈ ఫొటోస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలానే కైండ్ ఆఫ్ స్వీట్స్ కూడా, ఎస్పెషలీ సంక్రాంతి ఈ టైంలో ఇదేంటి అరిసెలు చేస్తారు. సో అరిసెల్ ఫొటోస్ కూడా నేను ఎప్పుడో తీయడం జరిగింది ఒక ఈవెంట్లో. సో అది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇలా మన సందర్భం తగ్గట్టుగా, లైక్ ఇయర్లో ఒక సీజన్ తగ్గట్టుగా మన ఫొటోస్ కూడా డిమాండ్ పెరుగుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో ఈరోజు మీరు తీసారనుకోండి ఈ ఫోటో, అరే నేను అప్లోడ్ చేసి 6 months అవుతుంది, అసలు డౌన్లోడ్ కావట్లేదని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యువర్ ఫోటో ఈజ్ సో ప్లీజింగ్, మన ఫోటో చూడడానికి చాలా అట్రాక్టివ్గా, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక ఆ ఫోటో యొక్క అవసరాన్ని బట్టి ఈసారి కాకుండా నెక్స్ట్ టైం డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తానో, ప్రతి సంక్రాంతి టైంకి ఈ రెండు ఫొటోస్లో నుంచి ఒక ఫోటో అయితే పక్కా డౌన్లోడ్ అవుతుంది. అండ్ సమ్మర్ రాబోతుంది కాబట్టి ఈ కోకోనట్ ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. సో ఇది వచ్చి సమ్ డిమాండ్ ఉన్న ఫొటోస్ అన్నట్టు. ఇక ఇక్కడ చూడండి. సో ఇది నేను ఒక ఐ థింక్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఒక ఈవెంట్లో ఇదేంటిది శ్రీమంతం ఫొటోస్ అనమాట. సో ఈ ఫోటో ఇదేంటంటే కామన్గా అప్లై అవుతుంది అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్. సో ఈ ఫొటోస్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో మీ ఫోటో బాగుంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇదంతా ఒక ప్యాసివ్గా జరిగే ఒక విషయం అనమాట. సో అది ఫ్రెండ్స్. సో హోప్ యూ గాట్ సమ్ గైడ్లైన్స్ ఆన్ ఎలాంటి ఫొటోస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అండ్ మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తున్నా. సో హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్, అండ్ దట్స్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ లర్నింగ్. బాయ్.